తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విశాఖ వేదికగా సిఐఐ సదస్సు ద్వారా రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు దేశ విదేశీ పెట్టుబడిదారులు ఉత్సాహం ప్రదర్శించడం చూస్తూ ఉంటే ఇది పక్కాగా గేమ్ చేంజర్గా చెప్తోంది. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులొస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తోంది ఏపీ సర్కార్. జరుగుతున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య సదస్సును ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కోసం విశాఖ సాగర తీరం ముస్తాబైంది. నగరంలోని ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కూడళ్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ సదస్సుకు దాదాపు 40 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు అంచనా. సదస్సులో భాగంగా 2 రోజుల పాటు చర్చలు, సమావేశాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా గడపనున్నారు. ఈ సదస్సు ద్వారా దాదాపు 10 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని ఏపీ సర్కార్ భావిస్తోంది. సిఐఐ 30వ భాగస్వామ్య సదస్సు 2025లో 19 ప్లీనరీలు జరగనున్నాయి. ఇందులో పలువురు జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వ్యాపారవేత్తలు పాల్గొంటున్నారు. 3 ప్లీనరీలు సమాంతరంగా జరగనున్నాయి. సిఐఐ సదస్సు ప్రారంభం తర్వాత టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం ఏఐ ఫర్ వికసిత్ భారత్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. తర్వాత సింగపూర్ నుంచి విజయవాడకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు నడిపేలా ఆ దేశ ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇక సాయంత్రం ఏపీలో ఆర్థిక శాఖ నిర్వహించే రీఇమాజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. సంజీవ్ గోయంకా గ్రూప్ వైస్ చైర్మన్తో సమావేశంలో వివిధ అంశాలపై చర్చిస్తారు. అనంతరం వైజాగ్లో లులు గ్రూప్ నిర్మించే మాల్కు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం ఉదయం జరగనున్న బ్లూంబర్గ్ మీడియా సమావేశానికి సీఎం హాజరవుతారు. ఆ తర్వాత రేమండ్, శ్రీ సిటీ, ఇండోసోల్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. జపాన్, కెనడా, న్యూజిలాండ్, బహ్రెయిన్ ప్రతినిధులతో జరిగే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సెంటర్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించిన డేటా సెంటర్కు శంకుస్థాపన చేయనున్నారు. 3వ రోజు సాయంత్రం అవగాహన ఒప్పందాల ప్రోగ్రాం ఉంటుంది.